ప్రార్థన చేస్తున్నాను. మా పరిశుద్ధుడు పమ్మ తండ్రి, సర్వ సృష్టికి కానుభూతుడా, సర్వశక్తి గల మా తండ్రి, నీకు నామనకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొకసారి ప్రభువా నీ పాద సన్నిధిలో నేను సేవించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ కొడుకు అంతట్లో మీరు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Amen.
చదువుతాను. వందవ కీర్తన చదువుతాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు పరిశుద్ధవాక్యం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తుతి
ఈ సమయంలో ప్రభా దేవా నేను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ఈ బయట నీకు వదన ఇంతవరకు పాడదూరమై పొందిన తండ్రి ఈ వాక్కు కూర్చుందిగా మీరేమాతో మాట్లాడండి నీ స్వరం వినిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన ఉచితమైన కృప చేత గడిచిన కాలమంతో తన సజమైన రెక్క చోటును కాచి కాపాడి ఈ దినమున ఈ విధముగా మన సజీవుగా నిలబెట్టిన దేవాది దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. బ్రహ్మ బ్రహ్మ అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, పరలోక రాజ్యానికి ఎవరు ప్రవేశిస్తారనేది దేవుని యొక్క లేఖనంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. మానవులుగా మనం అందరూ కూడా పరలోక రాజ్యానికి చేరాలి. ఎందుచేతనంటే మనకి నిత్యమైన స్థలము పరలోక రాజ్యం మాత్రమే. అది తప్పితే నరకం. అంతేకాని ఈ భూలోకం మాత్రము శాశ్వతం కాదు. చాలామంది అనుకుంటున్నట్లుగా ఇంతవరకు ఈ భూలోకంలో జీవిస్తాము, మంచి చేస్తే మళ్ళా మంచిగా పుడతాము, చెడ్డ చేస్తే మళ్ళా మనము చెడ్డగా పుడతాము అనేది చాలామంది అభిప్రాయం కాదు. ఈ భూలోకము శాశ్వత కాలం అనేది కాదు. ఎందుకు చెప్తానంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు కనిపించే ఈ సృష్టి అంతటిని కూడా నేను పాడు చేసి నేను మరలా నూతన సృష్టిని చేస్తానని చెప్పాడు. అందుకని మనకు శాశ్వతమైనది ఈ భూలోకంగా రెండు స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, 2 నరకం. పరలోకం అనేది దేవుడి స్థలం, నరకం అనేది అగ్నికొండం. అది దేవుని నమ్మకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా తనకిష్టం వచ్చినట్లుగా జీవించే ప్రతి ఒక్కరు కూడా యుగయుగాలు నరకంలో కాలిపోతూ ఉండాలి. అది మహాభయంకరమైన వేదంతో కూడిన పరిస్థితి. అయితే పరలోక రాజ్యం దేవుడు ఉండే స్థలం.
అక్కడ దేవుని మహిమ మాత్రమే ఉంటుంది. అక్కడ శ్రమలు, కష్టాలు, వ్యాధులు, బాధలు, ఈ సమస్యలు ఇవేమీ ఉండవు. దేవునితో పాటు యుగయుగాలు ఆ దేవుని రాజ్యంలో, పరలోకంలో సంతోషంగా గడుపుతాం. కనుక మానవులుగా మనము పరలోక రాజ్యానికి మాత్రమే మనం వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపను బట్టి మనం నరకానికి వెళ్ళవలసి ఉండగా, మనం నరకమునకు పోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి మానవునిగా అవతరించి 33 సంవత్సరాలు జీవించి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి చివరిగా ఎన్నో శ్రమలు పొంది, గాయాలు పొంది, రక్తం కార్చి, శిలువ మరణం పొంది, సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళి ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ భూలోకంలో జీవించిన జీవిత కాలంలో చాలా విషయాలు మనతో మాట్లాడారు. ఎందుకు ఆయన అలా మాట్లాడవలసి వచ్చిందంటే, మన పాపమును బట్టి మనము నరకానికి పోవలసి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం వలన ఆ భయంకరమైన పరిస్థితి మనకి తప్పింది. అయితే మనము అంతవరకు అయిపోలేదు, కానీ ఇక మనం చేయవలసిన పని ఏంటంటే, ఆ పరలోక రాజ్యం మనం చేరాలనంటే మన కోసం మరణించిన, మన కోసం శ్రమ పొందిన యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని ఆయన చెప్పినట్లుగా మనము నడుచుకుంటే మన పరలోక రాజ్యానికి చేరుతాం. అందుకని మానవులుగా మనం పరలోక రాజ్యం చేరడం మన యొక్క ధ్యేయం. పరలోక రాజ్యానికి మనం చేరాలి అని అనుకుంటే మనం ఏం చేయాలనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఈనాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుని బాప్తిసం పొంది మందిరానికి వెళ్ళి ఇలాగూ ప్రార్థన వాక్యం ఇలా చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం చాలా వివరంగా మనం బోధిస్తుంది. ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే మనము దేవునికి ప్రార్థన చేసినంత మాత్రాన, వాక్యము చదివినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి చేరమనేది దేవుడు చెప్పే మాటల యొక్క అర్థము. ప్రభా ప్రభా అని అంటే ఎవరు ప్రభా ప్రభా అని పిలుస్తారు అని అంటే, ఆయన నమ్ముకున్నామని చెప్పే ప్రతి ఒక్కరు కూడా ప్రభా ప్రభా అని పిలుస్తారు. ఏం చెప్తారంటే, ఆయన నమ్మని వారు ఆయన పేరు పెట్టుకొని పిలవరు, ఆయన నామమున ప్రార్థన చేయరు. కనుక ప్రభా ప్రభా అని పిలిచేవారు, ప్రార్థించేవారు ఆయన నమ్ముకున్నామని చెప్పేవారు మాత్రమే. అయితే ఆయన నమ్ముకున్నామని చెప్పేసి మనం ఆయనకు ప్రార్థించినంత మాత్రాన మన పరలోక రాజ్యానికి చేరం కానీ ఆయన అంటారు. మరి ఎవరు చేస్తారు అంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారు అని. ఈ లోపల ఆ 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవశింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. దేవునికి వాక్యం చెప్తున్న మాట. వీరంటారట, ప్రభా నీ నామమున మేము దయ్యాలు వెలగొట్టలేదా? నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున మేము అనేకమైన అద్భుతాలు చేయలేదా అని అంటారట. అంటే పూర్తిగా
దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుణ్ణి నమ్మిన వారే, దేవుణ్ణి ఆరాధించేవారే, దేవునికి ప్రార్థించేవారే. అయితే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగనా అని. ఎందుకు ఇటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది? దేవుడు ఎందుకు మనల్ని మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగను అని మనం దేవుని నమ్మి దేవునికి మనం ప్రార్థించినప్పుడు కూడా ఆయన ఎందుకు మనల్ని అలా అనవలసి వచ్చింది? ఇంకా ఆయన అంటారు, మీరంటారు ఏమని, మేము నీ నామమున ప్రవచింపలేదా అనే మాట, ప్రవచించడం అని అంటే ప్రకటించడం అనేది మరొక అర్థం. ఈనాడు చాలామంది చేసే పని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు చాలామంది ఉన్నారు. ప్రవచించడం అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడమే, దేవుని మాటలను ప్రకటించడమే. ఈ ప్రపంచమంతా కూడా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మీరెవరు నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనా. ఇంకా కొంతమంది అంటారట, ఏమనంటే, ప్రభా నీ నామమునను మేము దెయ్యాలను వదలగొట్టలేదా? యేసుక్రీస్తు ప్రభా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా ఆయనకు మరి ఇంకా 70 మంది కూడా శిష్యులు ఉండేవారు. వీరంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వచ్చి వారు అంటారు, ప్రభా నీ నామమున మేము ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు పారిపోతున్నాయి ప్రభా అని వారు అంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేవో చూసుకొని అంటారట. అలాగూ ప్రభా నీ నామమున మేము దెయ్యాలను వదలగొడుతున్న ఆ శిష్యుల్లో యోధా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. మనందరికీ తెలుసు యోధా ఇస్కరియోతు ఎవరు యోధా ఇస్కరియోతు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుని అప్పగించటానికి, యేసుక్రీస్తు ప్రభుని శిలుమరణానికి అప్పగించటానికి యేసుక్రీస్తు ప్రభు విరోధులతో స్నేహం చేసి వాళ్ళతో చేతులు కలిపి 30 వెండి నాణాలకు ఆయన అప్పగిస్తే మీరు నాకు ఇవ్వాలని బేరమాడుకొని అంతగా చెడిపోయిన యోధ యేసుప్రభు శిష్యుడే. ఆయన కూడా యేసుక్రీస్తు నామమున దెయ్యాలను వదలగొట్టాడు. ఆయన చెప్తున్నాడు, ప్రభా నీ నామమున నేను దెయ్యాలను వదలగొడుతున్నానా అని. ఏమైంది? చివరికి ఏమైంది? యేసుక్రీస్తు ప్రభుని అప్పగించి చేయని రాని నేరాన్ని చేసి చివరికి భ్రష్టుడైపోయి తాను గతి చూసినట్లయితే ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు. చివరికి అతను ఊరు వెలుపలికి వెళ్ళి చెట్టు కొమ్మకు ఉరేసుకుని చనిపోయాడు. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? అతను కూడా యేసుప్రభు శిష్యుడే కదా, యేసుక్రీస్తు ప్రభుతో తిరిగిన వాడే కదా, యేసుక్రీస్తు ప్రభు నామమున దెయ్యాలు వదలగొట్టిన వాడే కదా. అయితే ఆయనకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉందంటారా? దేవుని రాజ్యానికి ఆయన చేరగలడంటాడా? లేదే. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రభా నీ నామమున మేము దెయ్యాలు వదలగొట్టలేదా అని అంటే, ఈనాడు చాలామంది ఇస్కరియోతు యోధుల్లాగా ఒకవేళ దెయ్యాలు వదలగొట్టవచ్చేమో, కానీ ఈ రోజున మనము దేవుణ్ణి ఏ విధంగా మనం అనుసరిస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక తర్వాత చూసినట్లయితే మరొక మాట, ప్రభా నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? నీ నామమున అద్భుతాలు చేయలేదా అని అంటారట. నిజమే, ఈనాడు ప్రపంచంలో చాలా చోట్ల మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. చాలా చోట్ల అక్కడ అద్భుతం జరిగింది, ఇక్కడ అద్భుతం జరిగింది, ఇక్కడ ఆశ్చర్యకరాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడక్కడ వింటుంటే మనం అందరూ కూడా అలాగా మనం వెళ్తూనే ఉన్నాం, చూస్తున్నాం, ఎంతో ఆనందిస్తూనే ఉన్నాం. అద్భుతాలనే మాట ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటున్నాం, ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. వారంటారట, ప్రభా నీ నామమున అద్భుతాలు చేయలేదా అని. మీకు బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి కనబడతాడు. ఆయనే గార
గారడీ సీమోను. గారడీ సీమోను గురించి మీ అందరికీ తెలుసు. ఆయన కూడా అద్భుతాలు చేయలేదా? ఆయన కూడా ఆశ్చర్యకార్యాలు చేయలేదా? అంటే ఆయన కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడంటారా? కనుక దేవుని ప్రజలారా, కనుక అద్భుతాలు చేయడం ప్రాముఖ్యంగా, ఆశ్చర్యకార్యాలు ప్రాముఖ్యముగా. మరొక చోట కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు మనం అక్కడ చూస్తున్నట్లయితే, అసలు మనం ప్రేమ లేని వారం అయితే మనం ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా అదంతా వ్యర్థమేనని అపోస్తలుడైన పౌలు అక్కడ అంటాడు. అంటే మనము ప్రేమ లేని వారం అయితే, కృప లేని వారం అయితే మనము ఎన్ని చేసినా కూడా ఏమాత్రం కూడా ఫలితం ఉండదా అని. కనుక దేవుని ప్రజలారా, ప్రేమ అంటే 2 రకాలు. ఒకటి దైవ ప్రేమ, రెండవది సహోదర ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించారు, అలాగే మనం కూడా మన సహోదరులను మనం ప్రేమించాలి. సహోదరులను ప్రేమించే విషయంలో దేవుడు అంటాడు, మీరు నన్ను ప్రేమించాలి పూర్ణ హృదయముతో నన్ను మీరు ప్రేమించాలి. అయితే మీ సహోదరుని మీరు ప్రేమించినప్పుడు మీరు నన్ను ఎలా ప్రేమించగలరు అని అంటాడు. అందుకని దేవుని ప్రజలారా, మనము దేవుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. కనుక దేవుని ప్రేమించే వారమైతే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. కనుక దేవుని ప్రజలారా, ఈ రోజున మనం ఆయన ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. కనుక ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవచ్చు, దేవుని నామాన దయ్యాలు వదలగొట్టవచ్చు, దేవుని నామమున అద్భుతాలు చేయొచ్చు. కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చకపోతే, దేవుని చిత్త ప్రకారంగా మనం నడిపించబడకపోతే, దేవుని చిత్త ప్రకారంగా మనం ప్రవర్తించకపోతే, మనం ఏమి చేసినా కూడా వ్యర్థమేనని, వాటి వలన మనకి ఏమాత్రం కూడా ప్రయోజనం లేదని, మనం పరలోక రాజ్యానికి చేరలేమనేది దేవుని యొక్క వాక్యం చెప్పే మాట. కనుక దేవుని ప్రజలారా, అద్భుతాలు చేయకపోయినా ప్రకటించకపోయినా పర్వాలేదు, అద్భుతాలు చేయకపోయినా పర్వాలేదు, దెయ్యాలు వదిలిపెట్టుకునే పర్వాలేదు. కానీ దేవుని రాజ్యము అదే పరలోక రాజ్యం, లేకపోతే నరకానికి వెళ్ళాలని ఎవరు కూడా కోరుకోకూడదు. ఎందుచేత అంటే యుగయుగాలు కూడా నరకంలో కాలిపోతూ ఉండాలి. చాలామంది అనుకుంటారు ఇదే జీవితం అని. మరణించిన తర్వాత అసలు జీవితం స్టార్ట్ అవుతాయి. ఎందుచేతనంటే ఈ శరీరం మన్ను అయిపోతుంది, కానీ మనలో ఉన్న ఆత్మకు చావులేదు. అందుకని మనం యుగయుగాలు కూడా దేవుని రాజ్యంలోనే ఉండాలి, పరలోక రాజ్యంలోనే ఉండాలి. అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే, దేవునికి వాక్యం చెప్తుంది, దేవుని చిత్త ప్రకారంగా మాత్రమే మనం నడుచుకోవాలి. ఏమిటి దేవుని చిత్తం? ఏమిటి దేవుని చిత్తం అని అంటే, దేవుని యొక్క మాటలను ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా దేవుని మాటలు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మాటలన్నీ కూడా దేవుని ఆజ్ఞలు, దేవుడిచ్చిన శాసనాలు, దేవుడిచ్చిన నియమాలు, దేవుడిచ్చిన నిబంధనలు, దేవుడిచ్చిన విధులు. కనుక దేవుడి చిత్తం ఏంటి అని అంటే, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన, ఈ దైవ గ్రంథంలో రాయబడిన దేవుని మాటలను మనము అనుసరించాలి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను శ్రద్ధగా ఆలకించాలి. ఈ దైవ గ్రంథంలో ఉన్న మాటల ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఈనాడు చాలామంది వింటారు కానీ అనుసరించరండి. ఈనాడు చాలామంది బైబిల్ గ్రంథంలోని వాక్యాలు చెబుతారు కానీ అనుసరించరు. అందుకని ప్రభువా, నీ నామమును మేము ప్రవచింపలేదని అంటారు, ప్రకటించలేదా అని అంటారు. ఎందుకు సుఖం? వారు ప్రకటిస్తారు కానీ వారు మాత్రం అనుసరించరు. కనుక దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమైతే మాట్లాడారో అవన్నీ కూడా మనం అనుసరించాలి. వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. అదే దేవుని చిత్తం. కనుక దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథం తెరవాలి, బైబిల్ గ్రంథం బాగా చదవాలి, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు బాగా అర్థం చేసుకోవాలి, దేవునికి ప్రార్థించాలి. ప్రభువా, ఈ వాక్యంలో ఉండే సారాంశం ఏంటి, ఈ వాక్యంలో ఉండే భావం ఏంటి అని దేవుని అడగాలి, వివరించమని, తెలియచేయమని దేవునికి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటుంటారు, ఆ వాక్యాన్ని మనకి బోధిస్తుంటుంటారు. అప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో ప్రకారంగా నడుచుకోవాలి.
దేవుని మాటల ప్రకారంగా నడుచుకోము. ఏం చేస్తామనంటే చెప్పడం మాత్రం మట్టుకే, వినడం మాత్రం మట్టుకే. అందుకు దేవుని ప్రజలారా, చెప్పినంత మాత్రాన పరలోక రాజ్యానికి చేరలేమని, వినినంత మాత్రాన పరలోక రాజ్యానికి చేరలేమని, దేవుని చిత్త ప్రకారంగా మనము జరిగిస్తేనే, దైవ చిత్త ప్రకారంగా మనం నడుచుకుంటేనే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తామనేది దేవుని మాటలు. అందుకని బైబిల్ గ్రంథం అంతా కూడా ఆజ్ఞలతో కూడుకున్నది. అందుకనే దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. అందుకనే దీన్ని మనం ఏమంటామనంటే లా అని అంటాం. ఈనాడు మనందరికీ తెలుసు, ఒక న్యాయస్థానం, ఆ న్యాయస్థానంలో ఆ యొక్క మరి ఆ న్యాయస్థానంలో మనం చూసినప్పుడు జడ్జి ఉంటాడు. ఆ జడ్జి ఏం చేస్తాడంటే ఆ న్యాయశాస్త్రం ప్రకారంగానే తీర్పు తీస్తుంటూ ఉంటాడు. ఆ న్యాయశాస్త్రంలో ఏదైతే ఉందో ఆ ప్రకారంగానే తీర్పు అనేది ఉంటుంది. అందుకని ఆ సెక్షన్స్ అన్నీ కూడా మనం చూస్తుంటూ ఉంటాం, తెలుస్తుంది మనకి. ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క సెక్షన్ అని చెప్పేసి, ఆ నేరం చేస్తే ఆ సెక్షన్ కింద దానికి శిక్ష అని చెప్పేసి మనం వింటూనే ఉంటుంటాం, చూస్తూనే ఉంటుంటాం. అందుకని దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఒక న్యాయస్థానానికి ఒక జడ్జి, ఒక న్యాయశాస్త్రం ఉంటుంది. ఆ ప్రకారంగానే తీర్పులు జరుగుతుంటూ ఉంటాయి. అలాగే మనకి జడ్జి యేసుక్రీస్తు ప్రభువా, మనకు కూడా ఆయన న్యాయం తీర్చేది ఇదిగో ఈ ధర్మశాస్త్రం, ఈ బైబిల్ గ్రంథం ద్వారా మాత్రమే. అంటే ఈ బైబిల్ గ్రంథానికి సరిపడే జీవితం మనలో ఉండాలి. ఈ బైబిల్ వాక్యానికి సరిగ్గా మన యొక్క జీవితం, ఈ వాక్యానికి ఏమాత్రం కూడా మన జీవితం సరిగా లేకపోతే, ఈ వాక్యానికి మన జీవితానికి ఏమాత్రం కూడా సంబంధం లేకపోతే, అప్పుడు న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తాడంటే ఇదిగో ఈ బైబిల్ గ్రంథం, ఈ ధర్మశాస్త్రం, ఈ లేఖనాల్లో రాయబడిన దాన్ని బట్టి మనకి దేవుడు తీర్పు తీస్తాడు. నేను పలానా రోజున నేను ఇలా చెప్పాను కదా, పలానా చోట్ల ఈ గ్రంథంలో ఈ అధ్యాయంలో ఇక్కడ ఈ వాక్యం ఇలా ఉంది కదా, ఈ మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా, కనుక ఈ వాక్యానికి నీ జీవితం తగినట్లుగా లేదు కాబట్టి అందుకనే నీవు పరలోక రాజ్యానికి అర్హుడవు కాదు అని దేవుడు తీర్పు తీస్తాడనమాట. అందుకు దేవుని ప్రజలారా, ప్రకటించడం ప్రాముఖ్యం కాదు, వినడం ప్రాముఖ్యం కాదనండి. విని దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి, ప్రకటించాలి, దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవుని ప్రజలారా, చాలా జాగ్రత్త. మనం ఏదో చెప్పేస్తున్నాం అనేది కాదు, ఏదో వింటున్నాం అనేది కాదు, ఏదో చేస్తున్నాం అనేది కాదు. దేవుని యొక్క గ్రంథం ఎందుకు మనకి ఇవ్వబడింది అని అంటే ఈ గ్రంథంలో ఉన్నట్టుగా మనము నడుచుకోవడానికి మాత్రమే. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ఈ గ్రంథంలో ఉన్నది ఏది తీసివేయకూడదు, ఈ గ్రంథంలోకి ఇంకొకటి ఏది కూడా కలపకూడదు అనేది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం ఏదైతే ఉందో, దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగానే మన జీవితం ఉండాలి. అందుకనే దేవుని చిత్తం ఏదైతే ఉందో అది ఈ బైబిల్ గ్రంథంలో రాసిపెట్టాడు. అది మనం చదివినప్పుడు, మనం విన్నప్పుడు మనము ఆ వాక్యానికి తగినట్టుగా మన జీవితాన్ని మార్చుకోవాలి, ఆ విధంగానే మనము నడుచుకోవాలి. కనుక దేవుని ప్రజలారా, మనము అంతరంగంలో కొన్ని గుర్తులు ఉంటాయి. ఇప్పుడు నేను కోపంగా మాట్లాడతాను. కోపంగా మాట్లాడినప్పుడు కోపం అనేది దేనికి సంబంధించిందనంటే అది నా అంతరంగానికి సంబంధించింది. కోపం అనేది నా హృదయంలో పుట్టింది. అది మీకు ఎవరికి కనబడదు, కానీ నేను మాట్లాడినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఏమని? ఈయన చాలా కోపంగా ఉన్నారని. అర్థమవుతుందా? నిజానికి కోపం అనేది నేను మాట్లాడే మాటలో లేదు, నా హృదయంలో ఉంది. కానీ నేను కోపంతో మాట్లాడే ఆ మాటలు బట్టి మీరేమని గుర్తిస్తున్నారంటే నేను కోపంగా ఉన్నానా అని. అందుకని దేవుని ప్రజలారా, మన హృదయంలో ఏదైతే ఉందో పైకి అదే కనిపించాలి. హల్లెలూయా. ఈనాడు చాలామంది ఏం చేస్తున్నామనంటే
పైకి వెళ్ళకున్నా పర్వాలేదు, హృదయంలో బాగుండాలనుకుంటున్నాను. నాకు అర్థం కాదు, ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకు చేద్దానంటే లోపల ఏది ఉంటుందో పైకి అదే కనిపిస్తుంది. ఎందుకు చేద్దానంటే దేవునికి వాక్యం అంటుంది, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందా అని. కనుక దేవుని ప్రజలారా, ఈ హృదయంలో, ఈ అంతరంగంలో ఏదైతే ఉందో బాహ్యంగా మనకు అదే కనిపించాలి. ఈ బాహ్యంగా నేను చాలా మంచిగా ఈ శరీరం అంతా నేను అలంకరించేసుకున్నాను అనుకోనండి. ఈ వెండి, ఈ బంగారాలు, ఈ వజ్రాలు, ఈ వైడిరాలతో నేను అలంకరించేసుకున్నాను అనుకోనండి. అంటే నా శరీరం నన్ను అడగలేదు, ఇదిగో దీనికి నీకు ఇలాగ ఇయ్యాలని చెప్పేసి. ఏది కోరుకుంది? నా హృదయం కోరుకుంది. అందుకనే నా హృదయ వాంఛ తీర్చుకోవడం కోసం నేనే దేవుని ప్రజలారా, నా హృదయ వాంఛ నా శరీరాన్ని నేను అలంకరించుకోవాలని. అందుకనే నిజానికి యాక్చువల్గా బాహ్యంగా నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అదంతా కూడా నా హృదయంలో పుట్టింది, నా అంతరంగానికి సంబంధించింది. అందుకనే మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే, ఒక ప్రశ్న ఒక జవాబు అని మనం అనుకున్నట్లయితే, ప్రశ్న లోపల ఉంది, దానికి జవాబు బయట కనిపిస్తుంటుంది. అంటే ఏమిటి? సపోజ్ నేను పైకి నేను ఎలా ఉండాలి అని నేను అనుకోనండి, లోపల దానికి ప్రశ్న ఒకటి ఏర్పడింది అనమాట. ఏంటి? నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎలా ఉండాలి అనేది ఒక ప్రశ్న అయితే, ఈ బాహ్యంగా కనిపించేది అంతా కూడా ఇదనమాట దానికి జవాబు. అందుకని దేవుని ప్రజలారా, మనము ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారుగా ఉండాలని అనుకుంటే, దేవునికి వాక్యం ఏదైతే చెప్తుందో ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి. అందుకనే దేవునికి వాక్యము ఒకటి, మనం చేసేది ఒకటైతే, మనం నమ్ముకున్నామని చెప్పి అనుకున్నా, ప్రార్థన చేసిన, వాక్యము చెప్పిన, వాక్యము చదివిన, దెయ్యాలను మొదలుగొట్టిన, లేకపోతే మనం అద్భుతాలు చేసిన, దాని వలన ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు దేవుని పిల్లలారా. అందుకనే మన పరలోక రాజ్యం చేరాలి అని అంటే మనం చేయవలసిన పని దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవడం. దేవుని చిత్తము ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మనం చేయాలి. అందుకనే ఈరోజు నుంచి, ప్రభా నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తాను తండ్రి, నీ చిత్తం ఏదైతే ఉందో ప్రభా ఆ ప్రకారంగానే నేను చేస్తాను తండ్రి అని చెప్పేసి ఒక సమర్పణ, ఒక అంకిత భావం కలిగి మనం జీవించినట్లయితే మన పవర్లోక రాజ్యానికి చేరడానికి మనము ఆ యొక్క ప్రయాణాన్ని మనం కొనసాగించగలం. లేదనంటే ఈ ప్రయాణము మధ్యలోనే మరి ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మన పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఈ ప్రయాణం చేస్తున్నాం, కానీ మనం మాత్రము పరలోక రాజ్యానికి ప్రవేశించలేము. పరలోక రాజ్యానికి ప్రవేశించాలి అని అంటే మనము దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. దేవుని చిత్తం ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎలాగో మనలో ఉండమన్నాడో అలాగే మనం ఉండాలి. మనం ఏం చేయమన్నాడో మనం అదే చేయాలి. దేవుడు మనల్ని ఎలాగ ఆలోచించమన్నాడు అలాగే ఆలోచించాలి. అందుకని మన ఉద్దేశాలు, మన చిత్తము, మన బుద్ధిని మనం ఆధారం చేసుకోవడం కాదు, లేకపోతే ఇతరులను చూసి ఇతరుల బుద్ధిని ఆధారం చేసుకొని ఇతరుల మాటల ప్రకారంగా నడుచుకోవడం మాత్రము కాదు. ఈరోజు చేసే పని అంతా కూడా అదే. ఇతరులను చూసి మాత్రమే మనం చేస్తున్నాం, ఇతరుల మనస్సును బట్టి మాత్రమే, ఇతరుల యొక్క మాటల ప్రకారంగా మాత్రమే, లేకపోతే మనకు పుట్టిన బుద్ధి ద్వారా మాత్రమే మనం నడుచుకుంటున్నాం తప్ప ఇక్కడ దేవుని చిత్తం మీద పక్కన పెట్టేస్తాం. అందుకు దేవుని ప్రజలారా, ఇప్పటికైనా ఈ చివరి దినాలు భయంకరమైన దినాలు, ఇప్పుడైనా సరే మనొక నిర్ణయం తీసుకుంటాం. ప్రభా ఇక నుంచి నీ చిత్తాన్ని నెరవేరుస్తాను ప్రభా. ఏం చెప్పాలంటే, ఇంతవరకు నా బుద్ధిని ఆధారం చేసుకున్నాను, ఇతరులను ఆధారం చేసుకున్నాను. ఇక నుంచి ప్రభా నువ్వేం చెప్తే అదే నేను చేస్తాను ప్రభా, ఆ ప్రకారంగా నడుచుకుంటానని చెప్పేసి నీవు ఇప్పటికైనా ఒక సమర్పణను చేసుకున్నట్లయితే, ఒక మార్పు అనేది నీలో కలిగినట్లయితే తప్పనిసరిగా నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశించగలవు. కనుక పరలోక రాజ్యానికి ప్రవేశించాలనుకొని మనకిష్టం వచ్చినట్లుగా మనం నడుచుకున్నట్లయితే ఏమాత్రం కూడా పరలోక రాజ్యానికి మనము చేరలేము. ఎందుచేత దేవునికి వాక్యం చెప్తుంది, మనము ప్రకటించిన
దయ్యాలను మొదలుకొట్టిన, అద్భుతాలు చేసిన, దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించకపోతే మన పరలోక రాజ్యానికి ప్రవేశించలేమని. అందుకని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుందాం, దేవుని రాజ్యానికి ప్రవేశిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం.
మా పరిశుద్ధుడు పరమ తండ్రి, సర్వ సృష్టికి కానుభూతుడా, సర్వశక్తి గల మా తండ్రి, నీ కన్నామనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా యేసయ్య, మా పాపములు బట్టి మేము ప్రభువా శిక్ష నరకంలో యుగాలు కాలిపోవలసి ఉండగా మా కోసం తండ్రి నేను పరమ విడిచిపెట్టి భూలోకానికి వచ్చి అనేకమైన శ్రమలు పొంది, గాయాలు పొంది, రక్తం కాచి శిలుమన్న పొంది, సమాధి చేయబడి తిరిగి లేచి పరలోక ఆరోహణమే ప్రభా దేవా, ఇటువంటి త్యాగం చేయడం ద్వారా, ఇటువంటి కార్యం చేయడం ద్వారా ప్రభా మాకు కలిగిన ఆ యొక్క భయంకరమైన శిక్ష నుంచి మమ్మల్ని తప్పించవు తండ్రి. అయితే మేము చేయవలసిన పని, ఎంత ప్రాణత్యాగం చేసినా, ఎంత గొప్ప కార్యం చేసినా నిన్ను నమ్ముకొని మీరేదైతే చెప్పారో ఆ ప్రకారంగా నడుచుకోవాలనేది నీ మాటల యొక్క ఉద్దేశమై ఉంది ప్రభువా. ఈనాడు చాలామంది పరలోక రాజ్యానికి ప్రవేశించాలని ఆ ప్రయత్నంలోనే ఉన్నారు తండ్రి. అయితే మీరు చెల్లిస్తున్నారు, ఎవరు పరలోక రాజ్యానికి చేరగలరు అన్నట్టే ఎవరైతే తండ్రి చిత్త ప్రకారంగా చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని, ప్రభా అని వాడు పరలోక రాజ్యానికి ప్రవేశించాలని. ఒకవేళ నా నామమున మీరు ప్రవశించిన అంటే ప్రకటించిన, దయ్యాలు మొదలుకొట్టిన, అద్భుతాలు చేసిన మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగనని మీరు సెలవిస్తున్నారు తండ్రి. కనుక ఈ మాటల ద్వారా ప్రభా మేము అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది తండ్రి. అంటే ప్రభా నీ చిత్త ప్రకారంగా మేము చేయనప్పుడు, నీ చిత్తాన్ని మేము నెరవేర్చినప్పుడు, నీ చిత్తం అంటే ప్రభా నీ వాక్యము, నీవిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మేము నడుచుకున్నంత కాలం మేమెంత ప్రార్థించినా, మేము ఎంత బోధించినా, మేము ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంతగా మేము దయ్యాలు వదలగొట్టినా వాటి వలన ఏమాత్రం కూడా మేము నీ రాజ్యంలోనికి మేము ప్రవేశించలేమనేది, నీతో పాటు యుగయుగాలు మేము జీవించలేమనేది నీ వాక్యం యొక్క సారాంశమే ప్రభా. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ప్రభా దేవని చిత్తాన్ని తెలుసుకొని మేము ఎలాగ నడుచుకోవాలో నీ మాట ప్రకారంగా మేము ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మా బుద్ధిని, మా జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, ఇతరుల మాటలు ఆధారం చేసుకొని మేము నడుచుకోవడం కాదు కానీ ప్రభా నీ మాటలు ప్రభా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి తండ్రి. అందుకని మేము ప్రతిదినము నీ లేఖనాలు చదవాలి ప్రభా. మీరు ఏర్పాటు చేసుకున్న దైవజనుల ద్వారా చెప్పబడుతున్న మాటలు మేము వినాలి. అప్పుడు ఆ దైవ గ్రంథంలోని మాటల ప్రకారంగా మేము నడుచుకున్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశించగలమని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం కనుక ప్రభా ఇక నుంచి ప్రభా మేము ఎవరో చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకోవడం కాదు కానీ, లేకపోతే ఎవరో జీవిస్తున్నట్లుగా మేము జీవించడం కాదు కానీ, లేక మాకు పుట్టిన బుద్ధి ప్రకారంగా మేము నడుచుకోవడం కాదు కానీ ప్రభా నీ చిత్తం ఏమైతే ఉందో బైబిల్ గ్రంథంలో నీవేమైతే మాతో మాట్లాడారో, ఏవైతే రాసి పెట్టావో ఆ ప్రకారంగా మా జీవితాలు మార్చుకొని ప్రభా నీ కొరకు జీవించే జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దేవా యేసయ్య, దేవా మేమంతా కూడా నీకు పిల్లలమై ఉన్నాం, మీరు మాకు తండ్రి అయి ఉన్నావు ప్రభా. కనుక మీరే మమ్మల్ని కాపాడాలి. మీరు కాపాడకపోతే ప్రభు మేము కాపాడబడలేము తండ్రి నాయన. కనుక దేవుని ప్రజలమైన ప్రభా నాయన మేమంతా కూడా ప్రభా మేము రక్షించబడినట్లుగా, మేము కాపాడినట్లుగా నీ కృప చేత మమ్మల్ని ఆవరింపచేయండి ప్రభా. నీ రెక్కల నీడలు మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి నాయన. ప్రస్తుత కాలం యొక్క పరిస్థితి మేము చూస్తున్నాం తండ్రి. దేవా కరోనా వైరస్ బట్టి లోకమంతా కూడా ప్రభా చాలా భయంకరంగా సతమతం అవుతుండగా బాబు అనేక మంది ప్రభా వ్యాధి బారిన పడి మరణించారు. ఆ కుటుంబాలకు ఓదార్పు దయచేయండి తండ్రి. అలాగే ప్రభు అనేక మంది ప్రభా ఆ వ్యాధి చేత ప్రభా దేవా నేను హాస్పిటల్లో ఉన్నారు, క్వారంటైన్లో ఉన్నారు, ఇళ్ళ దగ్గర ఉన్నారు తండ్రి. వారందరినీ స్వస్థపరచండి, వారికి తోడుగా ఉండండి ప్రభా. దేవా యేసయ్యానికి వస్తున్నాయన ఎవరు ఏ బలహీనతో, ఏ బాధలో, ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా ప్రతి విధమైన వ్యాధులు, బాధలు, సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి, అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ మీరు దీవించి కాపాడండి ప్రభా. గొప్ప దేవుడానికి స్తోత్రనాయన. దేవా ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. ఇక ముందుకుని ప్రభా మమ్మల్ని కాచి కాపాడి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నా తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.